కలవ ముందుకి ఏమనిపించింది? చనిపోదాం అనుకున్నా సార్ నేను. ఇదైతే పాలిటిక్స్ సంబంధం లేదు, మనం ఎమ్మెల్యే ఉంటామా లేదా అనే తర్వాత 25,000 అయితే ఎవ్రీ మంత్ వస్తాయి. ఇప్పుడు అది ఇంకో రాజకీయాలు లేకుండా వస్తాయి. ఫౌండేషన్ నుంచి నిజం. వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇలా గ్రామం బోడంగపర్తి, మండలం చండూరు, జిల్లా నల్గొండ. ఇక్కడైతే శృతి అని చెప్పి నిన్న మొన్న సోషల్ మీడియాలో అయితే అల్చల్ అయితే జరిగింది. ఇది ఎందుకంటే ఆ అల్చల్కి ఎట్ట జరిగిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు, కోటికో ఒక్కడు. ఆ ఒక్కడే మన కోమటిరెడ్డి సారు. ఇవాళ ఒక ఆడపిల్లకు ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేస్తే చిన్న వయసులో తన భర్త చనిపోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో పెళ్లి చేసిన ఆ తల్లికి తెలుసు, అనుభవించిన ఆడపడుచుకు తెలుసు. ఆడపడుచుతో పాటు ముగ్గురు మళ్ళీ ఆడపిల్లలే. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లో ఎవరు చూసినా కానీ ఏ అన్నగాడు, ఏ అక్కగాడు, ఏ తమ్ముడు గాడు, ఎవ్వరు గారు అయితే అమ్మ అవుతుంది, కన్న తండ్రి అవుతాడు. మరి అటువంటిది ఇలా శృతి అయితే ఆమె పరిస్థితి ఏంది, ఆమె ఆవేదన ఏంది, అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఏం చేయాలనో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ఎవరో ఒక సలహా ఇస్తే, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్మ నీకు ఏ చేయాలన్నా అని చెప్పి అంటే ఆమె పోయిన మరుక్షణం వెంటనే అమ్మ నేనున్నా, నువ్వేం టెన్షన్ పడకు, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కానీ నీ నెలకి 25,000 వస్తాయి అన్నాడు. ఈ అంతా చూసిరు. మరి ఆ శృతి అమ్మ దగ్గర అయితే ఉన్నాం, అడిగైతే మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు మీరు బోడంగపర్తి కదా, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అవుతుందా? మీ ఆయన ఏం చేసేవాడు? బోర్బండి మీద వెళ్ళేది. బోర్బండి మీద. ఎంతమంది పిల్లలు? ముగ్గురు పాపలు. నా భర్త చనిపోయే టైంకి 8వ నెల ప్రెగ్నెంట్. ఫస్ట్ 2 పాపలండి. ఫస్ట్ మీ హస్బెండ్ ఉన్నప్పుడు 2 పాపలు. 2 పాపలు. ఆయన చనిపోయే టైంకి 8వ నెల ప్రెగ్నెంట్ అప్పుడు. అయితే అక్కడ దాదాపు మీ అత్తగారి దగ్గర అది అంటే అంత్యక్రియలకి అక్కడనే చేసిరా? అంతే, అక్కడే జరిగింది. ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? నెల రోజులు ఉన్నాండి. ఆ నెల రోజులు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెట్టడానికి తినడానికి తిండి పెట్టకుండా, ఎవరు పట్టించుకోకుండా. నా భర్త ఉన్నప్పుడు కూడా వాళ్ళు నన్ను ఏం పట్టించుకోలేదు. నా భర్త చనిపోయినాక ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు కూడా పట్టించుకుంటలే, అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇది పెద్దలు చూసిన పెళ్ళేనా? పెద్దలు చూసింది అండి. మరి ఎందుకు మరి ఇట్లా చేస్తారు మీ అత్తగారు? మా ఆడబిడ్డతో వచ్చింది సార్ మొత్తం. మీ ఆడబిడ్డ మొత్తం ఇంట్లో చూసుకోవడం పెట్టడం అన్ని ఆమె చెప్పినట్టే వింటారు. ఆమె నా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆమె అక్కడే ఉంటుంది. ఆమె మా మర్దులు, మా అత్త, మా అంతా 15 మంది ఉండాలంటే ఇబ్బంది అయింది కదండి. అట్లా అని మేము నల్గొండకు వచ్చి రెంట్కున్నామండి. తర్వాత మా మర్ది మ్యారేజ్ అయింది, వాళ్ళు ఉంటున్నారని మేము నల్గొండలో ఉన్నాం. 8 ఏళ్ళ నుంచి అయినా కూడా వాళ్ళు నాకు ఒక్కసారి పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎందుకు వచ్చినావు ఏందని కూడా మాట్లాడకుంటే నేను రోడ్డు మీద నుంచి ఉండి రోడ్డు నుంచి ఇంటికి వెళ్ళవేసి వచ్చేదాన్ని. ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు. 2 ఇయర్స్ అంటే అక్కడ ఉన్నాము. సెకండ్ పాప పుట్టినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మా సార్ కూడా డ్యూటీకి వెళ్తే నన్ను కూడా సరిగ్గా చూసుకోలేదు, పట్టించుకోలేదు. చాలా ఇబ్బంది పెట్టారు. మా ఆడబిడ్డ, మా మర్దులు వాళ్ళు తాగొచ్చి ఇబ్బంది పెట్టడం, మా వదిన నన్ను తిట్టడం, అన్నం పెట్టకపోవడం, అన్నం తింటుంటే కూరలో ఎక్కువ ఉప్పేసి అట్లా పెట్టడము, అట్లా చాలా టార్చర్ పెట్టారండి. వాళ్ళు తినే వారికేమో మంచిగా వండుకొని నేను అన్నం వంట రూమ్ లోకి వెళ్ళేసరికి ఉప్పేసి పెట్టడం, కారం ఎక్కువ వేసి పెట్టడం, అట్లా పస్తులు ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయండి. అయితే మీ దాదాపు 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో అంటే నువ్వు ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ నల్గొండకు వచ్చి? 4-5 ఇయర్స్ అవుతుందండి. 4-5 ఇయర్స్. 4-5 ఇయర్స్ నుంచి అక్కడి నుంచి అంత్యక్రియలు మీ హస్బెండ్ సరిపోయినాక 7 నెలలు. ఇది 8వ నెల అండి. 8వ నెల అవుతుంది కదా. ఈ 8వ నెలల ఇవాళ రేపట్ల ఇల్లు రూమల్ల నువ్వు ఇంకోటి చిన్న పిల్లలు రూమ్ రెంట్ కట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా వాటర్ ఇట్లా కొనుక్కున్న పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటికి చిన్న చిన్న పిల్లలకు పాలు కానీ అన్ని అనేక రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అనుభవించినవి? మా మమ్మీ అండి, నా కన్న తల్లి, మా మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, వాళ్ళే ఆదుకున్నారు సార్. వాళ్ళు చనిపోయి మా భర్త చనిపోయినాక 1 నెల రోజులు నాకు ఇంటికి వచ్చినాక కూడా 5 months నుంచి రెంట్ కట్టకుంటే 3 months రెంట్ కట్టి ఇంట్లో తినడానికి నాకు ఫుడ్ వేసి ఇంట్లో సామాన్ వేసి చూసుకున్నదంటే మా మమ్మీ, మా మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు చూసారు సార్. వాళ్ళు ఉండబట్టి నేను ఉన్నా. అదే నా భర్త చనిపోయినాక నేను కూడా చేద్దాం అనుకున్నా. నా భర్త చనిపోతే నా పిల్లలకి గతి లేదు, నాకు గతి లేదు. నేను కూడా పోతే నా పిల్లలు ఎవరు చూస్తారు అనే ధైర్యంతో నేను ఎట్లా బ్రతకాలి, అడకదినైనా నా పిల్లలు జాదుకుంటానే ధైర్యంతో ఉంటున్నా సార్ నేను. ఓకే, ఎడవకమ్మా. ఇప్పుడు దాదాపుగా అంటే సార్ దగ్గరికి మీకు పోవాలనే ఆలోచన ఎట్లా? వేరే వాళ్ళు ఇట్లా
నేను ఇబ్బంది పడుతున్నా సార్ ఇట్లా అని చెప్తే మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇట్లా చెప్పాడు. తెలిసిన వాళ్ళు ఇట్లుంటే నేను కనుక్కొని చెప్తామ్మా, నీకు అడ్రస్ చెప్తా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సార్ అన్యాయం చేసేవాడు కాదు, మాట ఇస్తే తప్పడు, నీలాంటి కోట్ల మందికి సహాయం చేసిండు ఆయన. నువ్వు పెద్ద అది కాదు, నువ్వు ఆయనకి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, నీ పిల్లలకు సహాయం చేస్తాడు, నీకు న్యాయం చేస్తాడు అని చెప్తే నేను ఆ ధైర్యంతో 5 గంటలకి నల్గొండ నుంచి వెళ్తే సార్ దగ్గరికి వెళ్ళేసరికి 7:30కి సార్ దేవుని పుణ్యమాను సమయానికి సార్ నాకు కలిసిండు. నా బాధ నేను చెప్పుకున్నా. ఒక కన్న తండ్రి అన్నే వాళ్ళు నన్ను ఆదరించి నాకు ధైర్యం ఇచ్చిండు. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఎన్ని నిమిషాలు మాట్లాడు? 10 నిమిషాలు? 10 నిమిషాలు కూడా ఒక 5 నిమిషాలు. 10 నిమిషాలలో ఏం చెప్పినాను? నాకు ఇట్లా నా భర్త ఇట్లా చనిపోయినాడు, మా అత్తమ్మ మరదలు ఆడబిడ్డ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇంటికి రానివ్వట్లేరు, నా భర్త చనిపోయి 8 నెలలు అవుతుంది, పెద్ద మనుషులే కానీ సర్పంచ్ ఎవ్వరు కూడా నాకు న్యాయం చేయలేదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదు, 8 నెలల నుంచి నాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్, నాకు తినడానికి కూడా లేకున్నా కూడా మా వాళ్ళు పెడితే నేను తింటున్నా, ఇట్లా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా అని చెప్పినాను. అయితే సార్ విన్న తర్వాత మీ ఊరు ఎక్కడ బోర్డంగా పడతానంటే సార్తో నేను అన్ని కనుక్కుంటా, నీకు అన్ని చేపిస్తా, నీ భర్త పేరు మీద ఉన్నది కూడా నీ పేరు మీద చేపిస్తా, నీ పిల్లల్ని చదువుకుంటాను కూడా నీకు నెల 25,000 ఇస్తా అని హామీ ఇచ్చినాడు సార్, మాట ఇచ్చాడు. ఏమని చెప్పిండు? 25,000 నీకు సరిపోతాయా, నువ్వు చూసుకోలేస్తావా? రాజకీయాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయని నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అనుకోద్దమ్మా, నేను ఉన్నంత వరకు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ఫౌండేషన్ ద్వారా నుంచి నీకు ఖచ్చితంగా నెల 25,000 వస్తాయని మాట ఇచ్చిండు. హామీ ఇచ్చిన మాట ప్రకారం సార్ నెరవేర్తాడని చాలా మంది కూడా ఒప్పుకున్నారు. సార్ దగ్గరికి వెళ్తేనే నీకు న్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎవరు చేయలేరు, వీళ్ళు పెద్ద మనుషులు ఎవరైనా కానీ నీకు న్యాయం చేయరు, వాళ్ళు ఎవరు చెప్పినా వినను, సార్ దగ్గరికి వెళ్తేనే వెళ్తుంది అంటే నాకు కష్టపడి ఎట్లనో 5ంటికి పిల్లల్ని తీసుకొని నల్గొండ నుంచి ఆటో కట్టుకొని మున్గోడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ అడుకొని వెళ్ళి, సార్ ఉన్నది కొంచెం దూరం ఉంటుంది కదండి, అక్కడ నుంచి సగం దూరం నడుచుకొని పిల్లల్ని నడుచుకుంటూ పోయి ఎత్తుకొని పోయి సార్ని కలిస్తే సార్ కలిసిండు, మాట ఇచ్చినాడు. సార్ మాట ఇచ్చిన ప్రకారం ఎంఆర్ఓ సార్తో కూడా ఫోన్ చేసి మాట్లాడించి నువ్వు చేయాలి ఖచ్చితంగా, నువ్వు దగ్గరుండి చేపియాలని చెప్పి. మీ అత్త పేరు ఏం పేరు? గాదరి ఎల్లమ్మ. మీ మామ పేరు? నరసింహ. మీ ఎంతమంది మీ ఆయన తరపున? 5గురు అయితే పెద్ద ఆయన చనిపోయాడు, మా సార్ సెకండ్ గిరి పెద్ద ఆయన, మా భర్త పేరు రాజశేఖర్, తర్వాత ఆయన పేరు వినయ్, వెంకటేష్, రాకేష్, మా ఆడబిడ్డ శ్రీదేవి, రత్నారావు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందా ఊళ్ళో? అత్తమ్మ పేరు మీద 3 ఎకరాలు ఉందండి. మీ అత్తమ్మ పేరు మీద? మీ మామ పేరు మీద? మామయ్య పేరు మీద ఎకరం ఉందండి. ఎకరం మొత్తం 4 ఎకరాలు. నా భర్త సొంతంగా కొనుక్కున్నది ఎకరం 16 గుంటలు. అంటే ఇప్పుడు నువ్వు ఏమడుగుతున్నావు? నా భర్త పేరు మీద ఉన్నది, ఆయన నాకు చెప్పాడు, మ్యారేజ్ అప్పుడు కూడా చెప్పాడు. భర్త పేరు మీద ఉన్నది, ఓర్ పైన ఉన్నది అంటే పాస్బుక్ లో? నా భర్త పేరు మీద పాస్బుక్ నీకు ఇయ్యలేదా? నా దగ్గరే ఉంది. అంటే దాంట్లోకి వద్దంటారా, లేకపోతే ఈ ఎకరం 10 గుంటలతో పాటు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎకరం అడుగుతున్నావా? నా భర్తదే ఫస్ట్ నాకు ఇవ్వమంటున్నా, అది ఇంకా నేను అది అడగలేదండి. పొత్తులో అడగలే? ఇంకా నేను పొత్తు దగ్గరికి వెళ్ళాలి. అసలు ఇప్పుడు నా భర్త పేరు మీద ఉన్నదే నా పేరు మీదకి చేపిస్తే నాకు కొంచెం సొంతంగా కొనుక్కుడు కాబట్టి నాకేం చెప్తున్నా, వాళ్ళేమో పొత్తులో కొన్నారు, మేము డబ్బులు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అని అంటే ఆయన బ్రతుకున్నప్పుడు అడుకోవాలి కదా సార్, తెలియనప్పుడు నాకు ఇన్ని ఇచ్చిన నేను అన్ని ఇచ్చిన అంటే నాకు తెలియదుగా, నాకైతే ఇవ్వలే కదా వాళ్ళ డబ్బులు, పెళ్లి కాకముందుకు వాళ్ళు ఇస్తే వాళ్ళు అడుకోవాలి. ఇప్పుడు నేను నాకు 5 లక్షలు ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటే ఇప్పుడు ఆయన చనిపోయినాక ఇన్ని ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి 3 పిల్లలు వేసుకొని. మా శ్రీదేవి వాళ్ళ భర్తకి రత్నారావుకి ఆయనకి ఏదో గవర్నమెంట్ జాబ్ ఉందో ఏదుందో తెలియదు సార్, ఆయన తెచ్చిస్తా ఉంటే ఈమె ఇంట్లో ఉండి చూసుకోవడం పెట్టడం అంతా ఈమెదే అవుతుంది. ఆమెతోటే వచ్చింది సార్ నాకు బాగా. అంటే ఇప్పుడు దాదాపుగా అంటే ఇన్ని రోజులు ఊర్లో ఉన్న పెద్ద మనుషులను కలిసిర్రు, అయినా పని కాలే, వేరే వాళ్ళని కలిసిర్రు, అయినా పని కాలే, రాజగోపాల్ రెడ్డి సార్ కలిస్తే వెంటనే నీకు ప్లేస్ 5 నిమిషాలలోనే నా పని అందరూ వచ్చి ఎవరైతే నీ దగ్గర రానోళ్ళు గిట్ట వచ్చి నేను మందలేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నీ స్థలం నీకు ఇప్పిస్తా అని చెప్పిరా? ఇప్పిస్తాను. ఎంఆర్ఓ ఏమన్నాడు? ఎంఆర్ఓ సార్ ఎలక్షన్స్ అయిపోయి చేస్తా అన్నాడు సార్. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు నా భర్త పేరు మీద చేపిస్తాను కూడా సార్ చెప్పాడు, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు అనేది నాకు భయం అవుతుంది సార్. ఎందుకు? సార్ ఉన్నాడు కదా, సార్ ఉన్నప్పుడు ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకురమ్మా? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్ అయిపోయింది. చిన్న పిల్లలు కదా, నీ వయసు గిట్ట చిన్నదే కాబట్టి ఆ వచ్చే 25,000 ఏం చేయాలనుకుంటారు? పిల్లలకు చదివించడము, పిల్లల వరకు పక్కకు ఉంచుతాను సార్. నేను రెంట్కు ఉండాలి కదా, రెంట్కు ఉండి పిల్లల ఫీజు ఇప్పుడు పెద్ద పాప ఫస్ట్ క్లాస్ వెళ్తుంది స్కూల్ కి, సెకండ్ పాప నెక్స్ట్ ఇయర్ వేస్తాను. పిల్లల చదువులకు యూజ్ చేస్తే నేను ఉండడానికి నా ఖర్చులకు వాటికి యూజ్ చేస్తాను. మొన్న మీరు నాకు పరిచయం అయిపోయినాక మీరు నెంబర్ ఫీడ్ చేసుకుంటే స్టేటస్ ఇట్లా ఒక మనోధైర్యంతో ఉండాలి. అవును, ఎవరైతే మళ్ళీ
తక్కువ చూపు చూస్తారో మనకంటూ వాళ్ళకంటూ మనం అంటే ఏదో నిరూపించాలని చెప్పి మంచి ధైర్యంగా ఉన్నావు. ఆ 25,000తో పాటు నీకేమన్నా ఇంకా ఈ పిల్లలు పెద్దగా కొలువు నీకేమన్నా డ్యూటీ చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు. అట్లాంటిది ఏమన్నా చూసుకొని లేకపోతే సార్ని అడిగి ఏమన్నా పెట్టామని చెప్పొచ్చుగా? సార్ పెట్టిస్తా, ఎందుకంటే ఇప్పుడు నేను బాధలో ఉన్నా కదా సార్, నాకు ఈ భూమి గురించి డబ్బుల గురించే చెప్పిన, జాబ్ చేయాలి అంత ఆలోచన అంతా కూడా లేకుండా ఇప్పుడు పిల్లలతోటే నాకు సరిపోతుంది కాబట్టి అంత ఆలోచన. సార్ ధైర్యం ఇచ్చాడు కదా, ఇప్పటికైతే నువ్వు పిల్లల్ని చూసుకోమ్మా, నీకు ఏం బాధ ఉన్నా ఏం కష్టం వచ్చినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం అయినా నువ్వు రావచ్చు ఇక్కడికి, నీకు నేనున్నా అనే ధైర్యం నాకు ఇచ్చిండు సార్. పిల్లలు కొంచెం పెద్దగానే సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఒక జాబ్ అటెండర్ ఏదన్నా ఒకటి చూపిమని సార్తో చెప్పుకుంటా. దాని ద్వారా ఏమైపోతుందో నా జీవితం, ఎక్కడ పోతుందో నా దారి, గమ్యం అట్లాంటి సమయంలో చనిపోదాం అనుకున్నా సార్. అట్లాంటి సమయంలో ఆయనను కలవ ముందుకు ఒక తీరుగా ఉండే, కలవ ముందుకు ఏమనిపించింది? చనిపోదాం అనుకున్నా సార్ నేను, ఇదైతే ఖచ్చితంగా. మరి పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు అట్లా అనుకుంటే? నేను నా పిల్లలు చనిపోదామని అనుకున్నాం సార్, ఎందుకంటే నా భర్త చనిపోయినాకనే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నేను కూడా చనిపోతే మరి నా పిల్లల పరిస్థితి ఏంది, అందుకే అందరం చనిపోదామని అనుకున్నాం సార్. మా వాళ్ళు అట్లా చేయొద్దు, నువ్వు చనిపోయినందుకు నీ భర్త నువ్వు ఉన్నావు, నిన్ను ఉంచిండు దేవుడు, ఎందుకంటే నీ పిల్లల కోసం ఉంచిండు, బ్రతకాలి, అలా బ్రతికించాలి, అలా చదివించాలి, వాళ్ళు పెద్ద అయినాక నిన్నే చూసుకుంటారేమో. ఇప్పుడు ఎవరైతే నిన్ను వద్దంటున్నారో, ఎవరైతే నిన్ను తిడుతున్నారో వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు, వాళ్ళ ముందు నువ్వు ఎదిగి చూపించాలని కొంచెం ధైర్యం ఇచ్చారు సార్ మా వాళ్ళు. సరే, అప్పటిలాగా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నువ్వు సడన్ ఒక వెలుగు లాంటి ఒక వ్యక్తి వచ్చి నీ జీవితంలో ఎట్లా అనిపించింది నీకు ఆ మాట చెప్పినాక? ధైర్యం వచ్చింది, నేను బ్రతుకుతా, నా పిల్లల్ని బ్రతికిస్తా, చదివిపిస్తా, నన్ను ఎవరైతే తక్కువ చూపు చూస్తారో వాళ్ళ ముందు నేను ఎదిగి చూపించాలనే ధైర్యం వచ్చింది సార్. ఇప్పుడు నాలో పిరికితనం పోయింది, ధైర్యం వచ్చింది సార్ మాట్లాడినాక. ఏమనిపించింది సార్ ఆ మాటలు చెప్పినాక? నీకు సార్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటావు? నానే వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తాడంటే ఇది నిజమో అబద్ధమో వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా అనేసి నాకు తెలియదు. ఇప్పుడు ఆ బాధ నా దగ్గరకు వచ్చినాక, నా దగ్గర నెరవేరినాక, ఇలా చేస్తున్నాడు సారు, చాలా మందికి నెరవేర్చి నాకు కూడా నెరవేరుస్తాడు, నేను భయపడద్దు, నేను నా పిల్లని ఎదిగి చూపించాలి నాకు అనే ధైర్యం వచ్చింది సార్. అంతకుముందు కంటే మీడియాలో ఇట్లా సెల్లో చాలా మంది చూసేది, చనిపోయిన వాళ్ళని చూసినా, సార్ వాళ్ళకి హెల్ప్ చేసింది చూసినా, ఎన్నో చూశాను. సెల్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, చాలా వస్తున్నాయి న్యూస్లు. అట్లా నేను కూడా చనిపోతే నా పిల్లల న్యూస్ కూడా నాది కూడా వస్తుంది, అట్లనన్నా నా పిల్లలకు న్యాయం చేస్తారే మా వాళ్ళని అట్లా కూడా అనిపించింది సార్ నాకు. ఇప్పుడే పట్టించుకుంటాను, మన తర్వాత నన్ను నా పిల్లలు ఏమవుతారో అని అదొక బాధ ఉండే, కానీ ఇప్పుడు నాకు బాధ లేదు సార్, ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే సార్ ఒక హామీ ఇచ్చిండు, నీకు నువ్వు చదివిపించుకోవడానికి ఈ పిల్లలకి నెల 25,000 వేస్తా అన్నాడు, ఇవి కాకుండా నీకు సరిపోకుంటే అమ్మ నీకు ఎప్పుడేమన్నా బాధ ఉన్నా నువ్వు ఇప్పుడు పని చేసుకో, ముందు ఆలోచన కూడా చేసిండు సారు. ఎందుకంటే నీకు 3 పెద్ద ఆపరేషన్లు అయినాయి కదమ్మా, నువ్వు పనికి వెళ్ళలేవు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటానికైతే ఇవి సరిపోతాయి అని అడిగిండు ఫస్ట్. సార్ చాలు సార్, నాకు పిల్లల వరకు ఇప్పుడు అయితే చాలు సార్ అని చెప్పిన. తర్వాత కాలు మీద పడుతుంటే కూడా కాలు కూడా పట్టుకొని ఇవ్వలేదు సార్, నువ్వు ఏం భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు ఎనీ టైం అయినా రావచ్చు అని చెప్పినాడు సార్. ఎనీ టైం రాదా? ఇప్పుడైతే ఈ రోజు నుంచి అయితే ఒక కొత్త జీవితం అయితే ప్రారంభం అయితే అయ్యింది. పిల్లలు మంచిగా చదివించుకుంటూ నువ్వు ఇట్లా మంచిగా ఉండి హెల్త్ మంచిగా చూసుకొని మంచిగా కాపాడుకోనికి ప్రయత్నం చేయి. మళ్ళీ ఒకసారి సార్ని ఎప్పుడన్నా మధ్య కలువు, కలవమని చెప్పిండా? ఇప్పుడు ఎనీ టైం అయినా రావచ్చు నువ్వు ఇక్కడికి అని చెప్పినాడు సార్. ఎనీ టైం. చూసిరు కదా, మొత్తానికైతే అందరు సబ్కా మాలిక్ ఏకాయ్ అంటారు. అంటే ఒకరు అల్లాని కొలుస్తారు, ఒకరు యేసుప్రభుని కొలుస్తారు, మా హిందువులు రాముని కృష్ణుని అందరు దేవుళ్ళని కొలుస్తారు. అంటే ఏదేమైనా సరే కనిపించని మన కళ్ళ ముందు కనిపించకుండానే మనం ఎంతో మొక్కుతున్నాం. కనిపించిన దేవుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఏ లీడర్ అయినా సరే 100 సార్లు తిరుగుతా కానీ నువ్వు ఎవరో తెలియదు అని చెప్పి నీకేం చేయాలి ఎన్నిసార్లు తిరుగుతా కానీ ఏం పని చేయకుండా వెనుక నేను చేసేపో అని చెప్పి పంపిస్తే లీడర్లు రాజకీయ నాయకులు. నిజంగా చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు అనాలనా, లేకపోతే ప్రజల కోసం పుట్టిన ఒక దేవుడు అనాలనా, నిజంగా చెప్పాలంటే ప్రజాసేవకుడు అనాలనా, ఏ విధంగా ఆయన గురించి చెప్పినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఎవ్వరికి ఏ ఆపద ఉన్నా ఏది వచ్చినా కానీ మునుగోడులో ఉన్నాడు, ఒక దేవుని లాంటి వ్యక్తి ఉన్నాడు. ఇవాళ 119 నియోజకవర్గాలల్లో నేను గిట్ట మునుగోళ్ళు ఎందుకు పుట్టలేదు, మాది మునుగోడు అయితే బాగుండు, మాకు ఇటువంటి ఎమ్మెల్యే అయితే బాగుండు, ఎందుకంటే మాకు ఇట్లా చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, ఇటువంటి లీడర్ మా నియోజకవర్గంలో ఎందుకు లేడు, మాకు ఎందుకు లేదని చెప్పి చాలామంది అయితే అనుకున్నారు. ఏది ఏమైనా ఈ చిన్న పిల్లల్ని చూస్తే వీళ్ళకైతే న్యాయం అయితే జరిగింది. ఎందుకంటే ఏదో రకంగా దేవుడు అయితే వీళ్ళకు న్యాయం అయితే చేసిండు. రానున్న రోజులలో ఇట్లా వీళ్ళు మంచిగా చదువుకొని ఈ పిల్లలు మంచిగా ఎదిగి ఆ సార్ ఏదైతే మాట ఇచ్చిండో ఏమో మంచి శృతి మంచిగా కాపాడుకొని ఉండాలని చెప్పి అయితే మనసుమూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. చూసిరు కదా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా రాజన్నకు కొంతమంది అనుకుంటారు ఏంది రాజన్న పోయి మాట్లాడగానే మిలుస్తున్నారు అనుకుంటారు. అలాంటి నాయకుడు
పని చేస్తుంటే ఖచ్చితంగా 100% జర్నలిస్ట్గా మేము వెళ్తాం, చూస్తాం, మాట్లాడతాం. ఇది మా కర్తవ్యం అంతే. చూసిరు కదా, మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడతా ఉంటా. మరి థ్యాంక్ యూ.